మధురమైన నామము మరువలేని నామము అది నిండా ఉన్నది నీ నామము నా యేసువా అది నిండా ఉన్నది నీ నామము అందరం కూడా దేవుడి సన్నిధిలో లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. Shall we all stand in the presence of God and join our hands? చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రియ పరలోక తండ్రి, ప్రభా నీకు వందనాలు, నీకు స్తోత్రములు నాయన. మంచివాడ, మంచి చేయువాడ, నీకు వందనాలు. ఈ దినాన్ని బట్టి ప్రభా నీకు వందనాలు. ఈ దినము నువ్వు మాట్లాడబోతున్న మాటను బట్టి నీకు వందనాలు ప్రభా. నన్ను మరుగుపరుచుకొని నువ్వు మహిమ పొందుకోమని అడుగుచున్నాను తండ్రి. అయ్యా, మా జీవితాల్లో నువ్వు కార్యాలు చేయమని అడుగుచున్నాను. నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని అడుగుచున్నాను తండ్రి. అయ్యా ప్రభా, ఏ వాక్యం అయితే బిడ్డలకు కావాలని ఇష్టపడుతున్నావో ఆ వాక్యాన్ని మాకు అందించమని అడుగుచున్నాను తండ్రి. ఆ వాక్యం వినడానికి, అయ్యా గ్రహించుకోవడానికి, స్పందించడానికి ప్రభా మా జీవిత విధానము ప్రభా దానికి తగినట్టుగా ట్యూన్ చేయమని అడుగుచున్నాను ప్రభా. అయ్యా, నీకు విరోధంగా ఉన్న ప్రతి ఒక్కటి నాయన ప్రభా నీ నామంలో బంధిస్తున్నాను తండ్రి. అయ్యా, నీ ఆత్మ మమ్మల్ని నీ ఆత్మతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాను. నీ ఆత్మ కార్యాలు మేము చేసే కృపను మాకు దయచేయండి. అమ్మ మరియ మా అందరి కోసం ప్రార్థించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కళ్ళు మూసుకొని రెండు చేతులు పైకెత్తి, యేసు నువ్వే నాకు కావాలయ్యా, నాతో కూడా నువ్వు రావాలయ్యా, నువ్వే కావాలయ్యా, నాతో రావాలయ్యా. పాటను ప్రార్థనగా చేసుకుని పాడదాం. వాక్యం వినబోతుండగా దేవుడికి శక్తి మన మధ్యలోకి రావాలని కావచ్చు. ఎన్నెన్నో విషయాలు హృదయంలో దాచుకొని మీరు అందరూ ఇక్కడికి వచ్చి ఉండవచ్చు. దేవుడు నాతో మాట్లాడాలని ఇష్టపడి చాలా మంది ఇక్కడికి వచ్చి ఉండవచ్చు. కాబట్టి నా ప్రియ సహోదరుడ సహోదరి, కళ్ళు మూసుకొని యేసయ్యా నీవే నాకు కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా పాటను ప్రార్థనగా చేసుకొని పాడదాం. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. చేతులు పైకి చెప్పరా? యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా
కావాలయ్యా Jesus. నాకు రావాలయ్యా నీవే కావాలయ్యా కావాలయ్యా నాతో నాకు రావాలయ్యా నీవే కావాలయ్యా కావాలయ్యా నాకు రావాలయ్యా యేసు నీవే కావాలయ్యా యేసు నీవే నాతో కూడా Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 దయచేసి కూర్చోండి. ఒకరోజు ఒక పెద్ద ఆయన, వయసులో చాలా పెద్ద ఆయన, అంటే దాదాపు ఒక 70-80 సంవత్సరాలు ఉన్న పెద్ద ఆయన, ఎల్డర్లీ మ్యాన్, అబౌట్ 70 to 80 years. ఆ వ్యక్తి ట్రైన్లో ప్రయాణమై వెళ్తున్నాడు. ట్రైన్లో ప్రయాణమై వెళ్తున్న సమయంలో మంచి ఎండ ఉంది, మధ్యాహ్న కాల సమయంలో ఉన్నాడు. చాలా ఎండగా ఉంది, దాహంగా ఉంది, బాగా దాహం వేస్తుంది. బాగా దాహం వేసినందుకు ఆయన ఏం చేశాడంటే, స్టేషన్ దగ్గర ట్రైన్ ఆగినప్పుడు ఒక కుర్రవాడు నీళ్ళ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్స్ అమ్ముతున్నాడు. అందుకని ఏం చేశాడంటే, ఆ వాటర్ ప్యాకెట్ అమ్ముతున్న ఆ కుర్రవాడిని పిలిచి, బాబు ఈ ప్యాకెట్ ఎంత అని అడిగాడు. ఆ బాబు చెప్పాడు, సార్ ఇది 5 రూపాయలండి అని చెప్పాడు. వెంటనే ఆ పెద్ద ఆయన 3 రూపాయలకి ఇస్తావా అని అడిగాడు. ఒక్క మాట మాట్లాడకుండా ఆ కుర్రవాడు అటు నుంచి వెళ్ళిపోయాడు. కనీసం సమాధానం చెప్పకుండా కూడా వెళ్ళిపోయాడు. జాగ్రత్తగా వినండి మరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక్క సమాధానం కూడా ఇవ్వలేదు. దూరంగా వెళ్ళిపోయినప్పుడు అరే ఇట్రా ఇట్రా అని గట్టిగా పిలవటం మొదలు పెట్టాడు. ఆ పెద్ద అలా పిలుస్తున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా పిలవటం మొదలు పెట్టారు. అబ్బాయి నేను ఆ వ్యక్తి పిలుస్తున్నాడు వెళ్ళు అని. మళ్ళీ ఆ కుర్రవాడు అతని దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత, సార్ మీకేం కావాలి సార్ అని అడిగినప్పుడు, ఏంటి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు, 5 రూపాయల ప్యాకెట్ అన్నావు, సరే నేను 3 రూపాయలకి అడిగాను, ఇస్తావా లేదా అని కూడా చెప్పడం లేదు ఏంటి అని అడిగినప్పుడు, ఆ కుర్రవాడు ఒక్క మాట అతనితో చెప్తున్నాడు. ఏంటంటే, సార్ మీకు నిజంగా దాహం లేదు, యు ఆర్ నాట్ థర్స్టీ ఎట్ ఆల్. నిజంగా దాహంగా ఉంటే 5 రూపాయల ప్యాకెట్ 10 రూపాయల కన్నా కొనేవాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. అంతోని చర్చ్కి, సెయింట్ ఆంథోనీ, పునీత అంతోనీ చర్చ్కి వచ్చిన ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభు నీ వైపు నా వైపు చూస్తూ నీకు నాకు ఆయన పట్ల ఎంత దాహం ఉందో ఆయన మనం చూస్తున్నాడు. హల్లెలూయా. అందుకనే ఈరోజు ప్రభు సన్నిధిలో నేను కనిపెట్టుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన వాక్యం ఏంటంటే, నీ వాక్కు అంటే నీ పలుకు ఆయన రాజ్యం. హల్లెలూయా. ఎంతమంది మూగవారు ఉన్నారు? చేతులు పైకెత్తండి. మాట్లాడలేని వారు, మాటలు రానివారు ఉన్నారా? అందరు మాట్లాడగలరా? పక్కన వాళ్ళు చెప్పండి, నేను మాట్లాడగలను. హల్లెలూయా. నీ పలుకు, నీ వాయిస్, నీ సౌండ్, నీ యొక్క మాట ఆయన రాజ్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజంగా దాహంతో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ 2-3 రోజుల నుంచి, దాదాపు ఒక వారం రోజుల నుంచి మన ప్రతి ఛానల్లో ఒక న్యూస్ 24 గంటలు ప్రసారమైంది. బోరు బావిలో ఒక పాప, వీణ అన్న పాప పడిపోయి తర్వాత చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ప్రభుత్వం వారు, ప్రజలు, సంఘ సేవకులు, రాజకీయ నాయకులు, పలుకుబడి ఉన్నవారు, కుటుంబ సభ్యులు, మళ్ళీ ఆఖరికి ONGC కంపెనీ వాళ్ళు అందరూ కూడా ఆ పాప కోసం ప్రయాసపడ్డారు. టీవీలో ఈ న్యూస్ చూస్తున్న సమయంలో బోరు బావిలో పడిపోయిన ఒక పాపని రక్షించడానికి ఇంతమంది ప్రయాసపడితే ప్రతిరోజు నిత్య నరకంలోకి వెళ్ళిపోతున్న ఎన్ని ఆత్మల కోసం అంతోని దేవాలయంలో కూర్చున్న నీవు నేను ప్రయాసపడుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని ఆత్మలు నరకంలోకి వెళ్ళిపోతున్నాయి. ప్రతి నిత్యం ఎన్ని ఆత్మలు 200, 300 లోతులోకి, పాతాళంలోకి వెళ్ళిపోతున్నాయి.
ఈరోజు ప్రభు సన్నిధిలో కనిపెట్టుకున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన వాక్యం ఎస్ఐకెల్ గ్రంథం 34వ అధ్యాయం 5-6 వచనాలు చదువుదాం. ఎస్ఐకెల్ గ్రంథం 34వ అధ్యాయము 5-6 వచనాలు. కాపరి లేనందున గొర్రెలు చెల్లా చెదరయ్యను. చూడండి, చుట్టుప్రక్కన చాలా ఆత్మలు చెల్లా చెదరమైపోతూ ఉన్నాయి. ఎక్కడంటే ఆత్మలు నశించిపోతున్నాయి. భారము లేకుండా ఆత్మలు ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి, దిగజారిపోతున్నాయి, పాతాళం అంచులోకి వెళ్ళిపోతున్నాయి, మరణానికి దారి తీస్తున్నాయి ఆత్మలు. అందుకనే ప్రభు అంటున్నాడు, కాపరి లేని గొర్రెల్లాగా నా గొర్రెలన్నీ కూడా చెల్లా చెదరం అయిపోతున్నాయి. వాళ్ళు మన చుట్టుపక్కల వ్యక్తులు కావచ్చు, మన ఇంటి సభ్యులు కావచ్చు, మన కుటుంబ సభ్యులు కావచ్చు, మన బంధుమిత్రులు కావచ్చు, మన సంఘస్థులు కావచ్చు, లేదా మన చుట్టుపక్కల ప్రపంచంలో ఉన్న అనేక రాష్ట్రాల మానవులు కావచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడంటే, చెల్లా చెదరైపోతే పర్వాలేదు, కానీ ఒక్క భయంకరమైన సంఘటన జరుగుతుంది. ఏంటంటే, చదవమ్మా. వన్యమృగములు వానిని చంపి తినివేశారు. చూసారా, ఆత్మలు చెల్లా చెదరమవటమే కాదు, వన్య మృగములు అంటే అపవాది శక్తులు, సాతాను క్రియలు మరి వాటిని చంపి తినివేస్తున్నాయి. ప్రియ బిడ్డలారా, ఈరోజు ఒక దాహం కలిగి ఉండాలి. అంతని వారి దేవాలయానికి మనం ఎన్నెన్నో కోరికల కోసం ఇక్కడికి వచ్చి ఉండవచ్చు, కానీ అతి ముఖ్యమైనది మనకేంటంటే, నీకు ఒక్క ఆత్మనన్న రక్షించగలిగిన దాహం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరలోకంలో దేవాదేవుడు ఏదైనా పని చెయ్యాలని నిర్ణయించుకుంటే, ఇఫ్ గాడ్ వాంట్స్ టు డూ సంథింగ్ ఇన్ దిస్ ఎర్త్, పరలోకంలో దేవుడు ఒక పని చేయాలని నిర్ణయించుకుంటే, నీవు అతనికి జ్ఞాపకం వచ్చే జీవితంలో నువ్వు జీవించగలగాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మై ఛాలెంజ్ టుడే టు ఆల్ ద పీపుల్ ఈస్ గాడ్ రిమెంబరింగ్ యూ వెన్ హీ హాస్ టు డూ సంథింగ్ ఆన్ దిస్ ఎర్త్. ఎందుకంటే నీ ద్వారానే ఆయన ఈ రాజ్యాన్ని, తన రాజ్యాన్ని స్థాపించగలడు. నశించిపోతున్నాయి ఆత్మలన్నీ, అవి జంతువులు, అపవాది శక్తులు చంపి తినివేస్తున్నారు. ఒక్క ఆత్మ నశించటం నాకు ఇష్టం లేదు, ఒక్క ఆత్మ కూడా నరకంలోకి వెళ్ళటం నాకు ఇష్టం లేదు. అందుకనే ఈ రోజు కన్నీటితో ప్రభు మన సన్నిధికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం రాజకీయాల గురించి మాట్లాడతాం, ప్రభుత్వం గురించి మాట్లాడతాం, ఆరోగ్యం గురించి మాట్లాడతాం, క్రికెట్ గురించి మాట్లాడతాం, ఆట పోటీల గురించి మాట్లాడతాం, ఎక్కడో జరిగిన సంఘటనల గురించి మాట్లాడతాం, ఆకాశము గురించి మాట్లాడతాం, భూమి గురించి మాట్లాడతాం, సినిమాల గురించి మాట్లాడతాం, ఎవరన్నా ఏదన్నా జరిగితే మాట్లాడతాం, హత్యల గురించి మాట్లాడతాం, ఆత్మహత్యల గురించి మాట్లాడడానికి మన నోరు ఎప్పుడూ తెరిచే ఉంటుందండి. కానీ క్రైస్తవులైన మనము సువార్తను మాట్లాడాలని, ఆ వార్త వల్ల ఒక ఆత్మ నరకము నుండి పరలోకముకు వస్తుందని దేవుడు ఈరోజు నన్ను కోరుతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకనే చెప్పాడు ఎస్ఐకెల్ గ్రంథం 34వ అధ్యాయం 5, 6, 8వ వచనం చదవమ్మా. సజీవుడును యావే ప్రభు అయిన నేను ఆనపెట్టి చెప్పుచున్నాను, కాపరలేడు కనుక వన్యమృగములు నా గొర్రెల మీద పడి వారిని చంపి తినివేసెను. చూడండి, ఏదైనా పొలంలో ఫెన్సింగ్ లేకపోతే, ఏదైనా ఫెన్సింగ్ అడ్డుగోడ లేకపోతే మృగాలు కానీ, ఆవులు కానీ, గేదెలు కానీ వచ్చి చక్కటి పంటను తినివేస్తూ ఉంటాయి. అదే విధంగా ఒక వ్యక్తి, ఒక విశ్వాసి, ఒక క్రైస్తవుడు మరి ఆత్మలను కాపాడే వ్యక్తిగా లేకపోతే వన్య మృగాలు వచ్చి వాటిని తినివేస్తాయని బైబిల్లో దేవుడు ఈరోజు హెచ్చరిస్తున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకనే ఈ రోజు ప్రభు నిన్ను పిలిచి ఉన్నాడు. ఒక కమిట్మెంట్, దేవుడి కోసం ఒక కమిట్మెంట్, దేవుడితో ఒక నిబంధన చేసుకోవాలని ప్రభు ఈ రోజు నన్ను కోరుతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండు చేతులు చాచి ప్రభు ఈ రోజు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు, నిన్ను పిలుస్తూ ఉన్నాడు.
ఆయన పిలుపు నన్ను అందుకొని ఈరోజు ఆత్మలు రక్షించడానికి నీవు నేను ప్రయాసపడ్డాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. 28వ వచనం చదువుదాం. నా కాపరులు మందను వెదకలేదు, వారు తమ కడుపు నింపుకొను. ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఎందుకు ఆత్మలు నశించిపోతున్నాయి? సెయింట్ ఆంథనీస్ చర్చ్ వచ్చిన మనందరం ఏం చేస్తున్నామంటే మన కడుపుని మాత్రమే నింపుకుంటున్నాం. మన ఆశీర్వాదాల కోసమే మనం ప్రార్థన చేస్తున్నాం. మనకేం మంచి జరగాలో దానికోసమే ప్రార్థన చేస్తున్నాం. మన కుటుంబాల కోసమే ప్రార్థన చేస్తున్నాం. మన స్వార్థం కోసమే ప్రార్థన చేస్తున్నాం. మన బిడ్డల జీవితాల కోసమే ప్రార్థన చేస్తున్నాం. మన ఆరోగ్యం కోసమే ప్రార్థన చేస్తున్నాం. మన కడుపు మనం నింపుకుంటున్నామంట, అంతే. కానీ ఒక్కళ్ళు పస్తులుంటున్నారట, కొన్ని నశించిపోతున్నాయంట, కొన్ని కుళ్ళిపోతున్నాయంట, కొన్ని దారి తప్పి వెళ్ళిపోతున్నాయంట, తెలియకుండానే లోతులోకి దిగిపోతున్నాయంట. అది తప్పు, ఆ మార్గం వదిలి ఈ మార్గంలోకి రా అని చెప్పే ఒక్క వ్యక్తి కూడా లేకుండా ఉన్నాడట. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక చిన్న ప్రశ్న మిమ్మల్ని అడుగుతానండి. ప్రభు సన్నిధికి వచ్చిన మీరు ఇంతవరకు ప్రభు నుంచి ఎన్ని లాభాలు పొందారు? లాభాలు పొందారా లేదా? పొందారు. Did you receive the blessings from God? Yes. Yes or no? Yes. Yes అన్న వారు చేతుల పైకి ఎత్తుతారా? Praise the Lord. Praise the Lord. చాలా మంది చేతుల పైకి ఎత్తారు. Praise the Lord. Praise the Hallelujah. Lord. అంటే Hallelujah. ఆశీర్వాదం నేను పొందుకున్నాను. I received the profits. నాకు లాభాలు ప్రభు నుండి వచ్చాయి, ఆశీర్వాదాలు వచ్చాయి. నా స్థితి గతిని దేవుడు మార్చేశాడు. ఊహించని రీతిగా నాకు ఆరోగ్యాన్ని, ఆయుష్ని ఇచ్చాడు. మరి నేను పొందుకున్న ఈ ఆశీర్వాదం, నేను పొందుకున్న ఈ యొక్క లాభం నేను ఇతరులకు ఇవ్వాలా లేదా? ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. చదవమ్మ 28వ వచనం ఏముంది? అటు పిమ్మట, మళ్ళీ చదువు. అటు పిమ్మట కాదు, మళ్ళీ చదువు ముందు నుంచి. నా కాపరు లేనందున గొర్రెలు కాపరి లేనందున గొర్రెలు చెల్లా చెదరయ్యను, చల్లా చెదరయ్యను, వన్యమృగములు వన్యమృగములు వానిని చంపి వాని తినివేసెను. చంపి తినివేసెను. నా గొర్రెలు నా గొర్రెలు ఎత్తైన కొండల మీదను ఆ, తిప్పల మీదను తిప్పల మీదను తిరుగాడెను. తిరుగాడుతున్నాయి. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మనమేమో ఒక ప్రక్కన లాభం పొంది ఆశీర్వదింపబడి దేవుడి యొక్క గొప్ప రహస్యాలు తెలుసుకొని, సత్యమేంటో తెలుసుకొని, స్వతంత్రులు పొంది మనకు మనమే ఎంబీబీఎస్ చదివిన వ్యక్తి, డాక్టరేట్ ఎంబీబీఎస్ సర్టిఫికేట్ పొందుకున్న వ్యక్తి జాబ్ చేయకుండా ఇంట్లోనే కూర్చుంటే, ఇతరులకు వైద్యం చేయడానికి ఉపయోగపడకుండా ఉంటే ఆ సర్టిఫికేట్కి ఏదైనా లాభం ఉంటుందా అండి? ఏమీ ఉండదు. ఉండదు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. సివిల్ ఇంజనీర్ చదివిన వ్యక్తి, దాంట్లో ప్రావీణ్యం పొందిన వ్యక్తి ఒక్క బిల్డింగ్ అన్న కన్స్ట్రక్ట్ చేయడానికి తన సర్టిఫికేట్ని ఉపయోగించుకోకపోతే లాభం ఉండదండి. పాటలు బాగా వచ్చిన వ్యక్తి, పాడగలిగిన వ్యక్తి సువార్త కోసం ఒక పాట కూడా పాడకపోతే అతనిలో ఉన్న టాలెంట్ అంతా వ్యర్థం అండి. నా ప్రశ్న ఏంటంటే, మాట వచ్చిన నీవు సువార్తను ప్రకటించకపోతే మన జీవితం ఏంటండి? వ్యర్థం. ఈరోజు ఒక ప్రశ్న, ఎంతసేపు నా దేవుడు నాకు ఏం చేస్తాడు అన్నది కాదు, నేను నా దేవుడికి ఏం చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. పాపర్లందరూ, విశ్వాసులందరూ, దేవుడి చేత లాభం పొందిన వాళ్ళందరూ వాళ్ళ కడుపునే వాళ్ళు చూసుకుంటూ, వాళ్ళ స్వార్థాన్నే వాళ్ళు చూసుకుంటూ ఉంటున్నారు. కానీ నశించిపోతున్న వాటిని వెతికి రక్షించడానికి ఎవ్వరు కూడా ఈ లోకంలో లేరని ఈరోజు కన్నీటితో ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు మౌనంగా ఉండి ప్రార్థన చేసిన పరలోకం నుండి స్వరము అక్కడికి వస్తుందని నీకు తెలియదా? ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా, హల్లెలూయా. You kneel and pray in silence for something perishing thing. నశించిపోతున్న వాటి గురించి ఏదన్నా నువ్వు మోకరించి మౌనంగా ప్రార్థన చేస్తే పరలోక స్వరం ఆ తెరవబడి ఏ దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నావో అక్కడ కార్యం చేస్తుందని నీకు తెలియదా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. That is why I said you are the voice of God.
దేవుడి యొక్క స్వరమై నువ్వు ఉన్నావు. ప్రైజ్ ద లార్డ్. Praise the నువ్వు Lord. పలికితే దేవుడి యొక్క రాజ్యము రావాలి. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం చదువు. Gospel of Matthew chapter 9 verse 36. నిస్సహాయులైన బాధలతో మగ్గుచు కాపరులేని గొర్రెల వలె ప్రభు ఒక నిస్సహాయ స్థితికి వెళ్ళిపోతున్నాడట. అంటే సహాయం లేని స్థితికి నాకు అనిపిస్తుంది. గాడ్ ఈస్ డిపెండింగ్ అపాన్ అస్. హల్లెలూయా. 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 Do you know God is depending upon us to save souls? Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 To save your soul, to save the soul of your family, to save the souls which are perishing on the world, God is depending upon you and me. Hallelujah. Hallelujah. నీ మీద ఆయన ఆధారపడుతున్నాడు. మనం చాలా సందర్భాల్లో దేవుడి మీద ఆధారపడతాం. ఇక్కడ వాక్యం చెప్తుంది ఆయన నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు. ఆ నిస్సహాయ స్థితిలో అంటే చాలా వేదన చెందుతున్నారు. అయ్యో అక్కడ చూడు, ఆల్ ద షీప్ ఆర్ స్కాటర్డ్. చెల్లా చెదరైపోతున్నాయి గొర్రెలు. వాక్యం విన్నవారు వాక్యం వినని వారు కూడా ఎక్కడంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. 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 ఒక గ్రామానికి నేను వెళ్ళానండి. చాలా సంవత్సరాల క్రితం ఒక గ్రామానికి వెళ్ళాను. కేవలం ఒక 22 కుటుంబాలు మాత్రమే ఆ గ్రామంలో. ఒక్క సహోదరికి ఎయిడ్స్ వ్యాధి వచ్చిందంటే ఆ గ్రామానికి నేను వెళ్ళాను ప్రార్థన చేయడానికి. అక్కడ ప్రార్థన చేయడానికి ఆ ఊరికి వెళ్ళినప్పుడు నేను చేయి పెట్టి ప్రార్థన చేస్తుంటే ఆమె ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తుంది. చాలా బాధగా ఉంది. నేను అడిగాను, అమ్మ ఎందుకు అంతగా ఏడుస్తున్నావంటే ఆమె చెప్తుంది, అక్క మీకు ఒక విషయం చెప్పాలి. 22 కుటుంబాలు మా గ్రామంలో ఉన్నాయి. 22 కుటుంబాల్లో మేము ఉండేది 66 మంది. అంటే ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క బిడ్డ, భార్య భర్త కొడుకు, ముసలి వాళ్ళందరూ వెళ్ళిపోయారు. 66 జనాభా ఉన్న ఈ కుటుంబంలో 62 మందికి HIV ఎయిడ్స్. ఆమె చెప్తుంది, నేను ఇక్కడ సువార్త ప్రకటించే వాళ్ళు ఎవ్వరూ రాలేదు. ఈ గ్రామం గురించి ఆలోచిస్తే శరీరాన్ని అమ్ముకున్న వారి గ్రామం అని మాత్రమే వాళ్ళకి తెలుసు. కానీ ఈ గ్రామంలో ఒక ఆత్మ ఉంటుందని, ఆ ఆత్మ దేవుడి కోసం పరితపిస్తుందని, ఆ ఆత్మ దేవుడిని కోరుకుంటుందని, ఆ శరీరం నిత్య నరకంలోకి వెళ్ళకుండా పరలోకానికి వెళ్ళాలని అక్క ఎవ్వరూ ఆశించటం లేదక్క. ఈరోజు నువ్వు వాక్యం బోధిస్తుంటే ఎంత దూరంగా దేవుడి సన్నిధిలో ఉన్నామో మాకు తెలుస్తుందక్క. దాదాపు 2 సంవత్సరాలు, ఇది నాకు తెలిసి 98-99 సంవత్సరాల్లో నేను వాక్యం బోధించడం ప్రారంభించిన దినాలలో అనుకుంటా, 98-99 సందర్భం 2 సంవత్సరాలు ఆ గ్రామానికి వెళ్ళటం జరిగింది. ఈ రోజు అక్కడ సువార్త ప్రకటింపబడుతుంది. హల్లెలూయా. 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 కాపరి లేని గొర్రెల్లాగా ఎక్కడంటే అక్కడ చెదరపై నిస్సహాయ స్థితిలో యేసు ప్రభు నీ వైపు చూస్తూ నా వైపు చూస్తూ చెప్తున్న మాట ఇదే. ఇదిగో అందరూ చెల్లా చెదరమైపోతున్నారు. నీ సొంత కొడుకైతే, నీ సొంత కూతురైతే నువ్వు వదిలేస్తావా? నిజంగా క్రైస్తవుడికి వాడొక పేరుందండి, అదేంటంటే విశ్వాసి. నీ విశ్వాసంతో లోకాన్ని జయించగలిగిన శక్తి, అభిషేకాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. 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 నిస్సహాయ స్థితి చదవమ్మ, మత్తయి సువార్త 9:36. నిస్సహాయ స్థితిలో బాధపడుచున్న మగ్గుచు కాపరులేని గొర్రెల వలె నిస్సహాయ స్థితిలో ఉండి బాధపడుతున్నాడట. మనకి చాలా బాధలు ఉంటాయి కదండి. బాధలు లేని వాళ్ళు చేతుల పైకెత్తండి. బాధ దిగులు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి చేయి పైకెత్తాలి, కెమెరా వాళ్ళు చూస్తారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. బాధ ఉన్నవారు చేతుల పైకెత్తండి. బామ్మ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఏం బాధ అండి మీకు తెలుసా? శరీరం
ని ధ్వంసం చేసే వారి గురించి మీరు బాధపడకండి అని బైబిల్ చెప్పింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా మనకి బాధలు కదా. మనం అనుకుంది జరగకపోతే బాధలు. ఒక ఆమె నాకు ఫోన్ చేసి చెప్తుంది, అక్క నా కూతురికి 10/10 వస్తుంది అనుకున్నా, కానీ 9.9 వచ్చింది, అంటే 0.1 తక్కువ. హల్లెలూయా. ఆమె చెప్తే నాకు చాలా బాధగా ఉంది అక్క. నేనన్నా ఫెయిల్ అయితే బాధపడాలి, 9.9 అంటే రౌండ్ ఫిగర్ చేసే 10 అది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మార్కులు ఎక్కువ వస్తే బాధ, మార్కులు తక్కువ వస్తే బాధ, సీటు వస్తే బాధ, సీటు రాకపోతే బాధ, ఉద్యోగం ఉంటే బాధ, ఉద్యోగం పోతే బాధ కదా, పంట పండితే బాధ, పండకపోతే బాధ. మనుషులకంటే ఇవే బాధలు. ప్రియ సహోదరి సహోదరులారా, సెయింట్ ఆంథనీస్ చర్చ్లో కూర్చున్న నీకు నీ బాధ ఏంటి? ఈరోజు అది అనవసరం. ఎందుకంటే నీ సమస్త భారాన్ని నాపై మోపు, నేను నీ గురించి శ్రద్ధ వహిస్తా అన్నాడు. హల్లెలూయా. If you only believe the word of God, you will not have any fear in the world. హల్లెలూయా. వాక్యాన్ని ఎత్తి పట్టుకుంటే దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించడం ఈజీ అండి. హల్లెలూయా. పునీతులు ఎవ్వరు కూడా బాధలు లేకుండా ఏం లేరు, బాధలను దిగమింగుకొని దేవుడు రాజ్యాన్ని స్థాపించారు. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఎందుకు వస్తూ ఉంటామంటే చాలా సందర్భాల్లో మన బాధలు ఏకరువు పెట్టడానికి వస్తూ ఉంటాం, మన బాధలు చెప్పుకోవడానికి వస్తూ ఉంటాం, మన బాధలు ప్రపంచంలో ఇంకెవ్వరికి లేనట్టుగా కదా అనుకుంటూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన బాధ అంతా కూడా అదే. ఒక్కొక్కసారి మన ప్రార్థన ఎలా ఉంటుందంటే, చూడదేవా ఆమెకైతే ఇల్లు ఇచ్చావు, నాకు ఇల్లు ఇవ్వలేదని ఏడుస్తూ ఉంటాం. హల్లెలూయా. మన బాధ మనకి ఇల్లు లేదని కాదు, మన బాధ వాళ్ళకి ఇల్లు ఉందని. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈ రోజు ప్రభు బాధ ఏంటి? ప్రభు నిస్సహాయ స్థితి ఏంటి? హెల్ప్లెస్ కండిషన్. జీసస్ ఈజ్ ఇన్ హెల్ప్లెస్ కండిషన్. నిస్సహాయ స్థితిలో దేవుడు ఉన్నాడు, బాధ పడుతూ ఉన్నాడు. ఇక్కడ ఎవరన్నా ఉన్నారా ఆయన బాధను అర్థం చేసుకోవడానికి, ఆయన దిగులను అర్థం చేసుకోవడానికి, ఆయన రాజ్యంలో ఆయన కోసం పని చేయడానికి? 24 గంటలు మన బాధలు మనకే చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకంటే శరీరంతో వచ్చేవనండి బాధలు. శరీరం ధ్వంసం చేసే వారి గురించి నువ్వు చింతించవద్దు. ఈ రోజున్న ఆర్థిక ఇబ్బంది మరొక సంవత్సరానికి ఐశ్వర్యవంతులుగా చేయగలదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉందండి, పుట్టినప్పటి నుంచి చాలా పేదరికంలో పుట్టారు. చాలా ఇద్దరు భార్య భర్త కష్టపడ్డారు, చాలా కష్టపడి పెరిగారు. తినడానికి సరిగ్గా లేదు. ఆ కష్టపడి ఇంట్లలో పనులు చేసుకొని చాలా చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ పిల్లలు ఇద్దరిని మాత్రం బాగా చదివించారు. ఈరోజు ఏ స్థితిలో ఉన్నారు తెలుసా కదా? BMW కార్లో తిరుగుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు చెప్పేది ఒక్కటే, మేము శ్రమ పడ్డామా మాకు కాదు, ఈ శ్రమలో కూడా దేవుడు రాజ్యాన్ని మేము స్థాపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బాధ నీకుందా? ఆ దిగులు నీకుందా? ఈరోజు ఒక ప్రశ్న అంటున్నాడు, నిస్సహాయ స్థితిలో బాధపడి, చదవమ్మా. గొర్రెల వల్ల చెదిరిపోయిన జనసమూహమును చూసి, గొర్రెల వలె చెదిరిపోయిన చూసి, జనసమూహంను చూసి, ఆ కరుణామయుని, హల్లెలూయా, హల్లెలూయా. డు యు నో ద వర్డ్ ఆఫ్ గాడ్? వాక్యం ఏం చెప్తుందంటే యేసు ప్రభుని ధరించుకోండి అంటే దాని అర్థం, వాట్స్ ద మీనింగ్ ఆఫ్ దట్? యేసు ప్రభుని ధరించుకోండి. యేసు ప్రభు మనస్తత్వం, హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. యేసు ప్రభు మనస్తత్వం కలిగి ఉండండి. బీ ద ఇమిటేటర్ ఆఫ్ క్రైస్ట్. యేసుని పోలి ఉండండి. కాపరి లేని గొర్రెలు చెల్లా చెదరమై ఉంటే, ఆ జనసమూహము అంటే కరుణామయుని హృదయం అంట ద్రవించిపోయిందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఓరు బావిలో వీణ పడితేనే ఏడ్చామండి అందరం కూర్చొని. నిత్య నరకంలో ఆత్మలు పోతుంటే క్రైస్తవుడా కన్నీటితో ఒక్క ఆత్మనನ್ನು రక్షిస్తున్నామా? ఒక సవాలు ఈరోజు, ఒక సవాలు. ఎన్ని ఆత్మలు నిత్య నరకంలోకి వెళ్ళిపోతున్నాయో ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. ఒక్క ఆత్మ నశించడం కూడా నాకు ఇష్టం లేదు. అందుకే నిస్సహాయ స్థితిలో
ఆయన రాకడ పర్యంతం, ఆలస్యమైతున్న పర్యంతము ఆయన నీ సహాయాన్ని అడుగుతున్నాడు. మీకు తెలుసా, యేసు ప్రభు లోకంలో పుట్టినప్పుడు పశువుల పాకని అరువుగా తీసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఆయనకంటే ఒక సొంతిల్లు కానీ ఒక అద్దిల్లు కానీ లేదు. పశువుల పాకని అరువుగా తీసుకున్నాడు. ఆయన సువార్త ప్రకటించాలనుకున్నప్పుడు ఓడని అరువుగా తీసుకున్నాడు. ఆయన మరణించినప్పుడు సమాధిని కూడా అరువుగా తీసుకున్నాడు. ఆయన ఈ లోకంలో ప్రతి ఒక్కటి అరువుగా తీసుకున్నాడు. ఈరోజు సువార్త ప్రకటించడానికి నిన్ను అరువుగా అడుగుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. He's asking you. He's asking you. నీ కన్నీరు చూడలేదని కాదు, నీ దుఃఖాన్ని చూడలేదని కాదు, నీ బాధను అర్థం చేసుకోలేదని కాదు. దట్ ఈస్ ఆల్ ద పార్ట్ ఆఫ్ లైఫ్, బట్ ద టోటల్ లైఫ్ ఈజ్ సంథింగ్ ఎల్స్. అది ఆయన సువార్త ప్రకటించాలి. నీ హృదయాన్ని యేసయ్య రాజ్యానికి అద్దెకిస్తావా? నీ పలుకులను యేసయ్యకి అద్దెకిస్తావా? నీ చేతులను ప్రభుకి అద్దెకిస్తావా? నిస్సహాయ స్థితిలో దిగులుగా ఉండి బాధ పొందుతూ ఆయన అంటున్న మాట ఏంటంటే, ఎవరైనా ఉన్నారా నా ఆత్మను రక్షించడానికి కనికరముతో కదా. ఎందుకంటే పోటీ ప్రపంచం అండి. మనం దేవుడికి ఆత్మలు రక్షించాలని పోటీ ఉంటే, దయ్యానికి ఆత్మలను దొంగలించాలన్న పోటీ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎప్పుడైతే ఒక ఆత్మను రక్షించడానికి, ఉదాహరణకి రాజశ్రీనో మేరీనో రవినో ఎవరినో వాడుకొని ఒక ఆత్మను రక్షించాలని దేవుడు ప్రయాస పడుతూ ఉంటే, అపవాది లేదా దయ్యము సాతానుడు ఆత్మను దొంగలించడానికి 24 గంటలు ప్రయాస పడుతుంటాడు. యుద్ధం జరుగుతూ ఉంటుంది, కాంపిటీషన్ ఉంది, పోటీ ఉంది కదా. రాంగ్ టీచింగ్స్ వచ్చేస్తున్నాయి, మత ప్రచారాలు, అబద్ధ ప్రవక్తలు వచ్చేస్తున్నారు కదా. చాలా రకాలైన విపరీత బోధలు వచ్చేస్తున్నాయి. రకరకాలుగా మాటలు మనం వింటున్నాం. చెడు ప్రవర్తనలకు వెళ్ళిపోతున్నారు. పోటీ మీద పోటీ జరుగుతుంది. సువార్తను వక్రించి చెప్పే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి సూర్యుడి కింద భూమి మీద అధికంగా అయిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పోటీ ప్రపంచంలో కదా మన పిల్లలకి ఇదివరకు నేను 70 మార్క్స్ తెచ్చుకుంటే స్కూల్ ఫస్ట్ వచ్చా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 100/100 తెచ్చుకున్న స్కూల్లో సెకండో థర్డో వస్తున్నారు. పోటీ ప్రపంచంలో స్కూల్లో కాకుండా ట్యూషన్లు చెప్పిస్తున్నాం కదా, ఉద్యోగాలకు వేరే దగ్గర పంపిస్తున్నాం. పోటీ ప్రపంచంలో మేము పిల్లల్ని అంత ధీటుగా ధాటిగా మనం సిద్ధపరుస్తున్నాం. ప్రియ బిడ్డలారా, ఆధ్యాత్మిక దృక్పథంలో కూడా పోటీ జరుగుతుందని మీకు తెలుసా? ఆ పోటీలో మీరు పాల్గొంటున్నారా? ప్రతి క్రీడాకారుడు కొరింథీ పత్రిక మొదటి పత్రిక 9వ అధ్యాయం 26వ వచనం అనుకుంటా, 25-26 వచనాలు. పోటీలో పాల్గొను క్రీడాకారుడు అని ఉంటుంది. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 9వ అధ్యాయం 25వ వచనం. పోటీలో పాల్గొన్న క్రీడాకారుడు తన్ను తాను కఠిన శిక్షకు లోబర్చుకొను. చాలు. హల్లెలూయా. లోబర్చుకుంటాడు విజయం సాధించాలని. కాంపిటీషన్ లో ఉన్నవాడు ప్రతి ఒక్కడు విజయం సాధించాలని కోరుకుంటాడు. మనం కూడా ఆత్మల రక్షణార్థమై మనం కూడా ఒక పోటీలో ఉన్నామండి. అందుకని అన్నాడు, కనికరము కలిగి ఉండండి. ఆవేశాలు పనికిరావు. కొంతమంది సువార్త ప్రకటించాలంటే మొహమాటం, కొంతమందికి బైబిల్ పట్టుకోవాలంటేనే ఏదో సిగ్గుగా ఉంటుంది. బైబిల్ దాచిపెట్టుకొని వస్తూ ఉంటారు కదా. కొంతమందికి నామోషి, సువార్త ప్రకటించాలంటే నామోషి. కొంతమందికి అంతెందుకండి, నేను క్రైస్తవురాల్ని అని చెప్పాలన్నా కొంతమందికి ఇష్టం ఉండదు. కొంతమందికి చర్చికి వెళ్ళొచ్చామని చెప్పాలన్నా కూడా ఇష్టం ఉండదు. నువ్వు క్రీస్తుని దాచిపెట్టే, క్రీస్తు బైబిల్ ఏం చెప్పాడో తెలుసా? తండ్రి దగ్గర నేను నిన్ను దాచిపెడతా. ఐ డోంట్ నో యూ. నువ్వెవరో నాకు తెలీదు. నువ్వెవరు
అని అడిగాడు అనుకోండి ప్రభు, అప్పుడు మన జీవితం ఏమవుతుంది? హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఆ కనికరము కలిగిన ఆయన హృదయం ద్రవించిపోయింది. ఎప్పుడు కూడా మనకు బాధ ఎప్పుడేస్తుందంటే మన గుండెకి బలమైన గాయమైనప్పుడు మనకి బాధ ఎక్కువగా అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనకి హల్లెలూయా. తెలియకుండానే కళ్ళమ్మటి నీళ్ళు వస్తాయి. ఆ వ్యక్తి గురించో ఆ సంఘటన గురించో పదే పదే ఆలోచిస్తూ ఉంటాం. ప్రియ బిడ్లారా, ఈరోజు ఒక ఆలోచన చేయండి. ఒక్క ఆత్మ, దేవుడు పోలికతో మంచితనంతో ఉన్న ఆత్మ నశించి నరకంకి పరిగెత్తుతూ ఉంటే, నిస్సహాయ స్థితిలో ఉన్న యేసు, కనికరం కలిగిన అతను ద్రవించి ఎవరైనా ఉన్నారా, నా బిడ్డలు ఎవరైనా ఉన్నారా అని చేయి చాచి ఆయన అడుగుతూ ఉంటే, నీ పాత్ర ఏంటి? వాక్యం బాగుంది, బాగా చెప్పారని చెప్పి వెళ్ళిపోవటమా, లేదా బాధ్యత తీసుకొని దేవుడికి రాజ్యం కోసం ఆత్మను రక్షిద్దామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. స్కూల్స్ యావరేజ్గా చూసిన తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసిందంటే 50% కంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళని స్కూల్స్ తీసిపేసేయాలని నిర్ణయించుకుంది. అంటే 50% మంది కంటే ఎక్కువగా ఫెయిల్ అయితే ఆ స్కూల్లో స్టాండర్డ్ లేదని అర్థం. అవునా కాదండి? ప్రైజ్ ది లార్డ్. అంటే తీసేయాలని నిర్ణయించుకుంది. ఈరోజు దేవుడి రాజ్యంలో మనం ఒక నిర్ణయాన్ని తీసుకుందాం. 50% కంటే ఎక్కువగా నరకంలోకి వెళ్తున్న ఆ నరకాన్ని తాళం వేసేసి దేవుడి యొక్క రాజ్యం యొక్క తాళాలు తెరుద్దాం. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక గురువు వలనో, ఒక కన్యాశ్రీ వలనో, ఒక వాక్యం బోధించే బిడ్డ వలనో, ఒక క్యాథలిక్ వెబ్ ఛానల్ వలనో, ఒక దివ్యవాణి టీవీ ఛానల్ వలనో, లేదా శుభవార్త ఆరాధన బైబిల్ టీవీ గాస్పల్ టీవీ ద్వారానో, వీటి వల్లనే కాదండి, నువ్వు నేను ఆయన స్వరమై ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. యువర్ వాయిస్ హిస్ హిస్ కింగ్డమ్. నువ్వు నోరు తెరిస్తే ఆయన రాజ్యం స్థాపించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పలికితే పరలోకం వణకాలండి బాబు. హల్లెలూయా. హల్లెలూయా. అలాంటి అభిషేకంలోకి దేవుడు ఈ రోజు నిన్ను నన్ను నడిపించాలని ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు దేవుడికి కనికరం కలిగింది? న్యూస్ అంటే తెలుసా? వార్త. న్యూస్ యొక్క ఫుల్ ఫామ్ తెలుసా అండి? NEWS, నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ కదా. అంటే న్యూస్ ఫుల్ ఫామ్లో అంటే ఉత్తరం వైపు చూసినా, దక్షిణ వైపు చూసినా, పశ్చిమ వైపు చూసినా, మరి ఏ దిక్కులోకి చూసినా మనుషులు కనిపిస్తూనే ఉంటారు. కనిపించదా అండి? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు హల్లెలూయా. కనిపిస్తూనే ఉంటారు. మనుషుల్లో దాదాపు 80% మంది నిస్సహాయ స్థితిలో ఉన్నారు. కొన్ని గ్రాండ్ సర్వే చేస్తే దాదాపు ఇంకా 40-50% వరకు కూడా యేసు అన్న పేరు తెలియని రాష్ట్రాలు, దేశాలు ఇంకా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ భారం కలిగి నీ హృదయం ద్రవించాలని ప్రభు ఇక్కడ నిన్ను పిలుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒకటి చెప్పనా? మీరు ఆయన రాజ్యాన్ని స్థాపిస్తే ఆయన మీ జీవితాన్ని కడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయనకు అసాధ్యం లేదు. ఒక గ్లాసు మంచినీళ్ళు చాలు, పరలోకంలో ఆయన జ్ఞాపకం పెట్టుకుంటాడు. నువ్వు కష్టపడి భారం కలిగి దిగులతో ఆ యొక్క వేదనతో దేవుడు యొక్క రాజ్యాన్ని కడితే ఆయన ఎంతగా నిన్ను దీవిస్తాడో నీకు ఊహకు అందదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇళ్లలో పనిచేసుకున్న వ్యక్తి గురించి చెప్పాను. ఆమె ఇళ్లలో పనిచేసుకుంటూ ఆయన చిన్న ఉద్యోగం, మేస్త్రి పను, ఏ దొరికితే అది, ఏ కూలీ పని దొరికితే, ఆఖరికి రైల్వే స్టేషన్లో వెయిటర్గా సామాన్లు మోసే వ్యక్తిగా కూడా ఏ పని చేసినా నెలకి వాళ్ళకి వచ్చే 500 800 ఏదైనా సరే అందులో కొద్దిపాటి డబ్బును తీసుకొని వెళ్ళి సువార్తకి ఇచ్చేవాడట. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు BMW కార్లో తిరుగుతున్న వాళ్ళు అదే పని చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆత్మలు నశించిపోతున్నాయి. ఆత్మలు కాపర్లేని గొర్రెల్లాగా. ఎవరిని బ్లేమ్ చేస్తున్నాడు తెలుసా? నశించిపోతున్న ఆత్మలను బ్లేమ్ చేయట్లా దేవుడి చేత లాభం పొంది, దేవుడి చేత ఆశీర్వాదాలు పొంది
దేవుడి చేత బెనిఫిట్స్ పొందిన నిన్ను నన్ను చూసి అంటున్నాడు, నా గొర్రెలు చెల్లా చెదరమైపోతున్నాయి. నీ పని నువ్వు చెయ్యి, తర్వాత వాడిని ఎలా కాపాడాలో నాకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతి వారు నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై జీవం నశించిపోకుండా నిత్య జీవం పొందాలని మాత్రమే యేసు ప్రభు ఒక పని పెట్టుకొని వచ్చాడండి. ప్రైజ్ ది లార్డ్. Praise ఒక the Lord. చిన్న ప్రశ్న మిమ్మల్ని అడగదలుచుకున్నా, ఎంతమంది యేసు బిడ్డలు ఉన్నారు? పక్కన నాకు చెప్పండి, నేను యేసు బిడ్డను. నవ్వుతూ చెప్పండి, తర్వాత ఫేసెస్ మళ్ళీ రికార్డింగ్ చేస్తాం. ప్రైజ్ ది లార్డ్. నేను యేసు బిడ్డను. 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 యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? నశించిపోతున్న ఆత్మలను వెతికి రక్షించి నిత్య జీవములోకి తీసుకెళ్ళడానికి వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. యేసు బిడ్డనైన నేను ఏం చేయాలండి? నశించిపోతున్న ఆత్మలు పోతే పోనీ, కాదు, నాకు సంబంధం లేదు. అది మా డాడీ పని. నా పని తిని తాగి ఆనందించి, కష్టమైతే అంతోని వరకు రావాలి, నష్టమైతే మర్యాదల దగ్గరికి వెళ్ళాలి. ఇదే మన జీవితం. నశించిపోతున్న ఆత్మలను వెతికి రక్షించాడు నా దేవుడు. నేను యేసు బిడ్డను కదా. వెతకడానికి మన టెరిటరీ చాలండి, మన సరిహద్దు చాలు. మన ఇంటిలోనే నశించిపోయిన ఆత్మలు ఎన్నున్నాయో. ఏసంటే కొంతమందికి చీదర, కొంతమందికి చిరాకు, ప్రార్థనకి కూర్చోవాలంటే బాధ, కొంతమందికి ఇష్టం ఉండదు, కొంతమందికి హేళన. ఈ యొక్క మాయదారి లోకంలో రకరకాల డినామినేషన్స్లో ఏది మంచో ఏదో తెలియని ప్రపంచంలో పెద్ద కన్ఫ్యూషన్ని క్యాష్ చేసుకొని జనాలు మతాన్ని నుంచి, భక్తి నుంచి డైవర్ట్ అయిపోయి సుఖ జీవితానికి అలవాటు పడిపోయారు. హల్లెలూయా. 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 సత్యం అంటే ఏంటో తెలుసుకోవాలన్న ఇష్టత మెల్లమెల్లగా మనుషుల్లోకి దూరం అయిపోతుంది. ఇది అపవాది యొక్క తంత్రం, అది సాతాను యొక్క క్రియ. అది గమనించాలి. వెతికి రక్షించి ఏం చేశాడంట ప్రభు? వెతికి రక్షించడమే కాకుండా ఆయన ఏం చేశాడు? చదవమ్మా. నిత్య జీవములోకి ఆయన తీసుకొని వెళ్ళాడు. నెహెమ్యా అన్న ఒక ప్రవక్త ఉన్నాడండి పరిశుద్ధ గ్రంథంలో. ఎంతమందికి తెలుసు? బుక్ ఆఫ్ నెహెమ్యా. ఆయన ఏం చేశాడంటే, వాళ్ళు నశించిపోతున్నారని కన్నీటితో ప్రార్థన చేశాడంట. ఎంతమందికి కన్నీళ్ళు వస్తాయి? కళ్ళున్న వాళ్ళకి కన్నీళ్ళు కంపల్సరీగా రావాలి. వాటర్ తక్కువైతే మందేసుకోవాలి, తెలుసా మీరు? ప్రైజ్ ది లార్డ్. ఐస్ మస్ట్ నాట్ బి డ్రైడ్. ఎండిపోవద్దు కళ్ళు. ఎండిపోతున్నాయంటే సమస్య ఉంది, కంటికి సమస్య ఉంది, దానికి ఐ డ్రాప్స్ వేసుకోవాలి. కన్నీళ్ళు చాలా మంచివి. నెహెమ్యా తన కన్నీళ్లతోటి ఆ యొక్క రాష్ట్రాన్ని కట్టాడట. హల్లెలూయా. కూలిపోయిన ఆ గోడలని ఆయన నిర్మించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పౌలు అన్న గొప్ప వ్యక్తి ఉన్నాడు, కన్నీటితో సువార్తను ప్రకటించాడు. ఇర్మియా అన్న ఒక ప్రవక్త ఉన్నాడు, కన్నీటితో ఆత్మలను సంపాదించుకున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు కన్నీటితో మరణించిన వ్యక్తిని లేపగలిగాడు. నీ కన్నీరు దేనికి ఉపయోగపడుతుందో చెప్తావా? ఆ నెహెమ్యావి, ఆ పౌలువి, ఆ ఇర్మియావి, ఆ యేసు ప్రభువి నువ్వు నేను ఎందుకు కాకూడదు? పరిశుద్ధ గ్రంథంలోని వ్యక్తులని చరిత్రలాగా మాట్లాడుకుంటాం, కానీ ఆ చరిత్ర కార్యాలు చేసిన 1% నువ్వు నేను ఎందుకు చేయకూడదు? నశించిపోతున్న వ్యక్తులను వెతికి రక్షించాడు యేసు ప్రభు. హల్లెలూయా. 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 నేను మాట్లాడిన మాటలు మీకు కోపంగా ఉంటే గట్టిగా చప్పట్లు కొట్టండి.
ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనుకున్న వారు గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Hallelujah. చాలా సార్లు మనకి పొందుకోవాలని మన స్వార్థం కోసం మనం కన్నీటితో ప్రార్థన చేస్తాం, కానీ నిజానికి చాలా సార్లు నశించిపోతున్న వాటి కోసం మనం ప్రార్థన చేయం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Hallelujah. Today God wants to use you. Today God is depending upon you. ఆమేన్. నీ మీద ఆధారపడుతున్నాడు నీ యేసయ్య. ఉపయోగపడదామా? ఉపయోగపడదాం. ఆయనకు ఒక్కసారన్నా ఆయనకు ఉపయోగపడితే అంతకంటే గొప్ప ధన్యత నీ జీవితంలో నా జీవితంలో ఉండదు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Hallelujah. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం. రాజ్యమును గూర్చిన ఆ. ఈ సువార్త ఆ. సర్వజాతులకు సర్వ జాతులకు సాక్ష్యముగా సాక్ష్యముగా ప్రపంచమంతటా ఆ, ప్రబోధింపబడును. సాక్ష్యముగా మీరు ఉండాలి. లోకంలో ఒక విట్నెస్ లైఫ్ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఒక వ్యక్తి ఈ విధంగా ప్రసంగించడం నేను విన్నానండి. ఇన్ఫోసిస్ అన్న కంపెనీ వాళ్ళు కొద్ది మంది గ్యాదర్ అయి వాక్య సువార్తకి ఆ సహోదరుని పిలిచారు. పిలిచినప్పుడు అక్కడ ఆయన ప్రసంగించడం నేను కూడా విన్నాను. నేను కూడా అక్కడికి ఆ సువార్త నేను విన్నాను. ఆ వ్యక్తి ఒక మాట, ఒక సవాలుని అక్కడ ఉన్న వారితో అన్నాడు. ప్రియమైన సాఫ్ట్వేర్ ఇంజనీర్లారా, మీరందరూ చాలా మంచి ఉద్యోగస్తులు, సాఫ్ట్వేర్లో చాలా సంపాదిస్తున్నారు. అయితే మీకు అన్యులకున్న తేడా ఏంటి? మీకు అక్కడ వేరే వాళ్ళకున్న తేడా ఏంటి? అన్యులు తాగుతున్నారు, మీరు చెప్పాలి తాగుతున్నారు. అన్యులు క్లబ్బులకి వెళ్తున్నారు, మీరు క్లబ్బులకి వెళ్తున్నారు. అన్యులు వ్యభిచారం చేస్తున్నారు, మీరు అన్యులు సినిమా చూస్తున్నారు, మీరు అన్యులు కొట్లాడుతున్నారు, మీరు అన్యులు బూతు మాటలు మాట్లాడుతున్నారు, మీరు. ఒక క్రైస్తవుడిగా నువ్వు చూపించే డిఫరెన్స్ ఏంటి? సెయింట్ ఆంథనీ చర్చ్కి వచ్చిన, మెట్టుగూడకు వచ్చిన ప్రియ భక్తులారా, మీరు ఒక క్రీస్తు కోసం లోకానికి చూపించే డిఫరెన్స్ ఏంటి? వాట్స్ ద డిఫరెన్స్ అని ఆ వ్యక్తి చెప్పినప్పుడు ప్రతి ఒక్కరు ఆయననే చూస్తున్నారు. ఎస్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు మేక్ ఎ డిఫరెన్స్ ఇన్ ద వరల్డ్. బైబిల్లో వాక్యం ఏం చెప్తుందో తెలుసా? మీరు ఈ లోకంలో ఉంటారు, కానీ లోకానికి వేరై ఉంటారు. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. యు ఆర్ Hallelujah. సెపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్. లోకం చేసే పనులన్నీ నేను చేస్తే, లోకస్తులు జీవించే విధంగా నేను చేస్తే, లోకానికి నాకు వ్యత్యాసం ఏంటి? నేను ఆత్మను రక్షించగలనా, లేదా ఆత్మను భక్షిస్తూ ఉంటానా? ఈరోజు ఒక ప్రశ్న. ప్రియ బిడ్డలారా, ప్రార్థించండి, దేవుడి సన్నిధిలో కనిపెట్టండి. దేవుడిచ్చే ఆత్మ నడిపింపుని బట్టి ఆత్మలు రక్షించడానికి నీవు నేను ప్రయత్నం చేస్తాం. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Hallelujah. లెట్ us make a difference in this world. ప్రార్థనకు వచ్చినందుకు, ప్రార్థిస్తున్నందుకు మనం ఒక డిఫరెన్స్, ఒక వ్యత్యాసాన్ని ఈ లోకంలో చూపిద్దాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. నాతో పాటు ఆత్మలు రక్షించడానికి ఇష్టపడుతున్న వాళ్ళు లేచి నిలబడదాం. లేచి నిలబడి రెండు చేతులు హృదయం మీద ఉంచుకొని, నశించు ఆత్మలెన్నో చేయి జారి పోవచ్చుండగా పరితాపమందు యేసు ప్రియమార నిన్ను పిలిచి పరీక్షిస్తూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. కళ్ళు మూసుకొని పాటను ప్రార్థనగా చేసుకొని పాడదాం. నశించు ఆత్మలెన్నయో చేజారి పోవచ్చుండగా పరితాపమందేసు ప్రియమార నిన్ను పిలువ పరికించువయ్యా సోదరా. నశించు ఆత్మలెన్నయో చేజారి పోవచ్చుండగా పరితాపమందేసు
తరికించువయ్యా సోదరా నీ పాప భారమంతా ప్రభు యేసులోగా నీ పాప భారములను ఆ యేసు మాంటుగా నీ పాప భారమంతా ప్రభు యేసు మోసిగా నీ పాప గాయములను ఆ యేసు మాంటుగా అసమానమైన ప్రేమ గణన ఈ సువార్తను అసమానమైన ప్రేమ గణన ఈ సువార్తను లోకాన చాటగా లోకాన చాటగా లోకాన చాటగా లోకాన చాటగా లోకాన చాటగా నశించు ఆత్మ చేజారి పోవుచుండగా పలికించువయ్యా సోదరా నశించు ఆత్మ సోదరా నీ పరుగు పండునందు యేసుడే కదా ఈ లోక భోగము నీకేల సోదరా నీ పరుగు పండునందు యేసుడే కదా ప్రభు యేసునందు శక్తి నుండి సాగుతే కదా ప్రభు యేసునందు శక్తి నుండి సాగుతే కదా యేసు కోరెను యేసు కోరెను యేసు కోరెను యేసు కోరెను నశించు ఆత్మలన్నీయో చేజారి పోవుచుండగా పరితాపముండనేసు ప్రియమారనిన్ను పిలువా పరికించువయ్యా సోదరా నశించు ఆత్మలన్నీయో చేజారి పోవుచుండగా పరితాపముండనేసు ప్రియమారనిన్ను పిలువా పరికించువయ్యా సోదరా నశించు ఆత్మలన్నీయో కళ్ళు మూసుకొని హృదయం మీద చేయించుకొని జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ ప్లేస్ బోత్ ఆఫ్ యువర్ హ్యాండ్స్ అండ్ చెస్ట్. కళ్ళు మూసుకొని హృదయం మీద చేయించుకో. నశించిపోతున్న ఆత్మలను వెతికి రక్షించడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. ఆ యేసు నిన్ను నశించిపోయిన ఆత్మల కోసం భారం కలిగి ఉండాలని నిన్ను కోరుతున్నాడు. ఆయన నీ నుండి కోరుతుంది ఒకటే, ప్రార్థించు, భారం కలిగి ఉండు, దేవుడు సన్నిధిలో కనిపెట్టుకొని జీవించు. దేవుడు కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ నశించే ఆత్మలు నీ కుటుంబమా, నీ బంధువులా, నీ సంఘమా, నీ గ్రామమా, నీ దేశమా, నీ రాష్ట్రమా, నీ ప్రపంచమా, ఎన్ని ఆత్మలు దేవుడు నీ చేతిలో ఇచ్చారో జ్ఞాపకం చేసుకో. నా బిడ్డలు లాభం పొంది ఆశీర్వదింపబడి కడుపు నిండిన తర్వాత నన్ను కడుపుతో మీద తన్ని వెళ్ళిపోతున్నారు. కానీ ఒక్క ఆత్మ నశించడానికి నా బిడ్డలు ఎవ్వరు ముందుకు రాగలేదు అని కన్నీరు కాల్సిన యేసు ప్రభు ఈరోజు నిన్ను
నన్ను ఆహ్వానిస్తూ చెప్తున్న మాట ఏంటంటే, నీవు నాకు కావాలి, ఆమేన్. నేను నిన్ను నీ మీద ఆధారపడుచున్నాను, ఆమేన్. నువ్వు నాకు కావాలి. సిద్ధంగా ఉన్నావా నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి? ఒక ఛాలెంజ్ ఈరోజు, యేసు నామంలో ఒక ఛాలెంజ్. ఎస్, ఐ విల్ బి యూస్ఫుల్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ప్రభా, నీ ఆత్మ కార్యాలు చేయటానికి నా శక్తి సరిపోవటం లేదు. నీ శక్తితో నన్ను బలపరిచి, నీ ఆత్మతో నన్ను నింపు ప్రభా. నీ కార్యాలు చేయడానికి నాకు శక్తిని, ఓపికని, ధైర్యాన్ని ఆమేన్. ఇవ్వమని అడుగుదాం. ఇవ్వండి యేసయ్యా. నీ రాజ్యంలో ఒక యాజకత్వం చేస్తా, నాకు అది ధన్యత కాబట్టి. అయ్యా, ప్రాణం పోయి సమాధిలో పడకమునిపై, నా శరీరం కుళ్ళిపోకమునిపై ఈ శరీరాన్ని నీ పనికి ఉపయోగించే కృపను నాకు దయచేయమని ఆమేన్. యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మధురమైన నామము, మరువలేని నామము,